వెల్కమ్ టు స్టార్ 4 టీవీ న్యూస్. మహిళా శక్తికి మార్గదర్శి సావిత్రిబాయి పులే జయంతిని మంతనిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆయిలి ప్రసాద్ నాయకత్వంలో మంత్రి క్యాంప్ కార్యాలయంలో సావిత్రిబాయి పులే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ మహిళా విద్యకు పునాది వేసిన తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పులే అని, ఆమె ఆశయాలు నేటి సమాజానికి స్ఫూర్తిదాయకమని అన్నారు. మహిళల విద్య, ఆర్థిక స్వావలంబనకు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం విప్లవాత్మక కార్యక్రమాలు అమలు చేస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, యూత్ కాంగ్రెస్ అనుబంధ సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మంతిని మండలం మరియు పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యం లోపల దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు గౌరవనీయులైన ఐటీ శాఖ మంత్రులు మరియు కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు క్యాంప్ ఆఫీసులో శ్రీధర్ బాబు గారి దిశానిర్దేశం ప్రకారం గౌరవనీయులైన కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధుల ఆధ్వర్యం లోపల సావిత్రిబాయి పూలే గారి జయంతిని పురస్కరించుకొని వారికి ఘనంగా ఈరోజు నివాళులర్పించడం జరిగినది. కాబట్టి ఆ రోజుల్లో సావిత్రిబాయి పూలే గారి చరిత్ర పరిశీలనలోకి తీసుకుంటే ఆ రోజు భారతదేశం లోపలనే మొట్టమొదటి విద్యా మూర్తిగా పేరుగాంచిన సావిత్రిబాయి పూలే గారికి ఎన్నో ఆశయాలను, శ్రీమూర్తులను ముందుకు తీసుకుపోయిన చరిత్ర సావిత్రిబాయి పూలేది. కాబట్టి ఈ రోజుల్లో మన తెలంగాణ ప్రభుత్వం లోపల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యం లోపల ఈ రోజు శ్రీమూర్తులకు క్రీడా నైపుణ్యం అయితేనేమింది, విద్యలోనైతేనేంది, మరియు ఆమె సావిత్రిబాయి పూలే కస్తూర్బా అనే అనేక పాఠశాలలు తెలంగాణ ప్రభుత్వం స్థాపించి ఈ రోజు మహిళలను ముందుకు తీసుకుపోయే ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సందర్భంగా తెలియజేస్తూ, నిజంగా ఈ రోజు అనేక రంగాల లోపల స్త్రీలు అభివృద్ధి సాధిస్తుందంటే ఆ రోజు సావిత్రిబాయి పూలే గారు చేసిన పునాది రాయని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరొక్కసారి ఈ కార్యక్రమానికి వచ్చేసిన కాంగ్రెస్ మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కాంగ్రెస్ పార్టీ ఈరోజు శ్రీధర్ బాబు గారు మంత్రి గారు వారి సూచన మేరకు సావిత్రిబాయి పూలే జయంతి కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఇక్కడికి వచ్చిన కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, సావిత్రిబాయి పూలే ఆమె ఒక బీసీ బిడ్డ అయినప్పటికీ ఆమెకు మొదటి గురువు ఆ భర్తనే సావిత్రిబాయి పూలే భర్త జ్యోతిరావు పూలే గారు. వారి దగ్గర విద్య నేర్చుకొని ఆమె మహిళలకు విద్యను అభ్యసించడానికి పాఠశాలలు స్థాపించి మహిళలకు ఎంతో సేవ చేసిన గొప్ప సంఘ సంస్కర్త సావిత్రిబాయి పూలే గారు. కవి రచయిత తొలి ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే గారి జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రియతమ నాయకులు, రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ దుద్దిల్ల శ్రీధర్ బాబు గారి క్యాంప్ కార్యాలయంలో సావిత్రిబాయి పూలే గారి చిత్రపటానికి పూలమాలేసి ఘనంగా వారి జయంతి ఉత్సవాన్ని నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, సమాజంలో ఉన్నటువంటి అసమానతలు, కుల వివక్షత నిర్మూలన కోసం, బాల్య వివాహాల నిర్మూలన, ఏదైతే వితంతువుల శిరముండనానికి వ్యతిరేకంగా వారు ఎంతగానో పోరాడడం జరిగింది. 9 సంవత్సరాల వయసులో జ్యోతిబా పూలే గారిని వివాహం ఆడి జ్యోతిబా పూలే గారి వద్ద విద్యను అభ్యసించి వారు అనేక విద్యాలయాలు ప్రారంభించి స్త్రీలకు విద్యను అందించడం జరిగింది. ఈ క్రమంలో వారిపైన సంఘ బహిష్కరణ కానీ, అనేక దాడులు, బురద చల్లడం, రాళ్ళు వీసిన వెనుకాడు వేయకుండా సమాజ మార్పు కోసం వారు ఎంతగానో కృషి చేయడం జరిగింది. పూలే గారి జయంతి సందర్భంగా వారికి నివాళులు అర్పిస్తూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజును మహిళా ఉపాధ్యాయునులుగా నియోజనంగా రాష్ట్ర వ్యాప్తంగా అధికారికంగా నిర్వహిస్తున్నది. తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వంలో బడుగు బలహీన వర్గాలకు 50% రిజర్వేషన్లు సంకల్పించి చట్ట ఆమోదం కోసం పార్లమెంటుకు పంపితే మోడీ ప్రభుత్వం మోకాలొడుతున్నది. అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీగా బడుగు బలహీన వర్గాల వాళ్లకు 50% ఉద్యోగ, విద్య, రాజకీయ రిజర్వేషన్లు కల్పించడం కోసం మేము చిత్తశుద్ధితో ఉన్నామని చెప్పి తెలియజేస్తూ, మొన్న జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా పార్టీ పరంగా
మేము 50% పైననే బడుగు బలహీన వర్గాల వాళ్ళను జనరల్ స్థానాల్లో కూడా పోటీ పెట్టి ప్రజలు ఎన్నుకునే విధంగా సహకరించిన మా చిత్తశుద్ధిని ఎవరు శంకించాల్సిన అవసరం లేదని తెలియజేస్తూ ఈరోజు అధికారికంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో శ్రీమతి సావిత్రిబాయి పూలే గారి జయంతిని మహిళా ఉపాధ్యాయునులుగా దినోత్సవంగా నిర్వహించడం గర్వకారణం. సావిత్రిబాయి ఫులే గారి జయంతి సందర్భంగా మరి మన ప్రియతమ నాయకులు గౌరవ ఐటీ పరిశ్రమ శాఖ మంత్రులు శ్రీధర్ కార్యాలయంలో మరి వారి యొక్క జయంతిని ఘనంగా కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ గౌరవ అధ్యక్షులు ఐని ప్రసాద్ గారి నేతృత్వంలో మరి సీనియర్ నాయకులు యూత్ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కలిసి ఘనంగా వారి జయంతిని జరుపుకుంటూ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అధికారికంగా మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించి ఈ రోజు ప్రభుత్వ పరంగా మరి వారి యొక్క జన్మదినాన్ని జరుపుకోవడం చాలా సంతోషం. కాంగ్రెస్ పార్టీకి మరి బీసీలకు అదే విధంగా మహిళలపై ఉన్న చిత్తశుద్ధిని చాటే విధంగా మన ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం చాలా సంతోషం తెలియజేస్తూ మరి మనందరికీ తెలుసు భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయులుగా మరి ఆమె ఉండి మరి చాలా మంది మహిళలను సమాజ స్థాపన కోసం మరి ఆనాడు మహిళలకు చదువు లేనటువంటి సమయంలో మహిళలను విద్యావంతులు చేయడం కోసం మరి ఊరూరా పాఠశాల స్థాపించి మరి పూలే గారి ఆదేశానుసారం ఆమె మరి మహిళలను మరి విద్యావంతులుగా తీర్చిదిద్దడం కోసం ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని ఆ రోజు మరి ఎనలేని వచ్చేసినటువంటి విషయం మనందరికీ తెలుసు. మరి వారి యొక్క ఆశయాలను వాళ్ళ స్ఫూర్తి సమాజం కోసం సమాజ నిర్మాణం కోసం వారు పిల్లలను కూడా కనకుండా ఈ యొక్క భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ వారి పిల్లలుగా భావించి మరి అట్టడుగు వర్గాలైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీల కోసం ఎనలేని కృషి చేసినటువంటి మరి సావిత్రిబాయి పూలే గారి జయంతి జరుపుకోవడం చాలా సంతోషం అని తెలియజేసుకుంటూ